పెద్ద పెద్ద కొండ చర్యలలో పర్వత గుహలలో హంసలు నివాసం చేస్తూ ఉంటారు. హంసలు అంటే వివేకంతో ఉంటారు. ఏది సత్యము, ఏది అసత్యము, ఏది సారము, ఏది అసారము అన్నదానిని గుర్తించి జగత్తుని బ్రహ్మాన్ని విడదీసి జగత్తుని విడిచిపెట్టి నిరంతరము బ్రహ్మమును ఉపాసన చేస్తూ ఉంటారు. తమలో తాము రమిస్తూ ఒక ఆసనంలో కూర్చునుంటే కొన్ని సంవత్సరముల పాటు అదే ఆసనంలో ఉండిపోయి భగవంతుని యొక్క ధ్యాననిష్టలో సమాధిలో ఉండేటటువంటి గొప్ప గొప్ప హంసలు ఈ ప్రాంతంలో తిరుగాడుతూ ఉంటారు అని మహర్షులు తిరుగుతూ ఉంటారు. బాహ్యంలో చూస్తే దీని అందం నెమళ్ళు వర్షాకాలం వచ్చి వేసవికాలం వెళ్ళిపోతుంటే నల్లటి మేఘములు ఆకాశమంతా ఆవరించి మెరుపులు వచ్చి వర్షపు చినుకులు పడుతుంటే పింఛములు విప్పి నృత్యం చేస్తూ ఉంటాయి. అలాగే భరద్వాజ తిత్తిరి పైకి ఋషులు, ఆంతరమునందు గుడ్లగూబలు తీతువలు వంటి పక్షులతోటి రాత్రి అయ్యేటప్పటికీ పెద్ద కిలకిలారావములతో ఈ అరణ్యమంతా నిండిపోయి ఉంటుంది. అలాగే ఉద్ధతితో కూడుకున్నటువంటి రాక్షసుల యొక్క సమాహార స్వరూపమా అనబడేటటువంటి మురాసురుని గృహం ఎలా ఉంటుందో నైమిషారణ్యం అలా ఉంటుంది అని. మురాసురుడు అంటే మురా అనబడేటటువంటి రాక్షసికి జన్మించినటువంటి వాడు. ఆయన ఎవరి చేత చంపబడ్డాడు అంటే మురారి, అరి అంటే శత్రువు, శ్రీ మహావిష్ణువు చేత సంహరింపబడ్డాడు. ఆ మురాసురుడు, మురాసురుని యొక్క సైన్యము మురారి అయినటువంటి విష్ణువుతో సంకుల సమరం చేసినప్పుడు ఆ మురారిగా నిలబడినటువంటి విష్ణు భగవానుడు ఎవరున్నాడో ఆయన నిలబడినటువంటి ప్రాంగణం బాహ్యం. ఆంతరమునందు చూస్తే ఈ క్షేత్రమునకు ఒక విశేషం. ఇందులో ఉద్ధతి కలిగినటువంటి రాక్షస స్వరూపములు అన్నప్పుడు వెదురు, అలాగే బలురక్కసి, ఉమ్మెత్త మొదలైనటువంటి విశేషమైనటువంటి వృక్షములతో కూడుకుని తపస్సుకి యోగ్యమైనటువంటి ప్రదేశమై ఉంటుంది. అంత గొప్ప చెట్లతో కూడుకున్నటువంటి ప్రదేశం ఇది. నరసింహుడు వచ్చి ఒక చోట కూర్చుంటే ఎలా ఉంటుందో ఆ రూపాన్ని ఒక భూమిగా భావన చేస్తే అదే నైమిషారణ్యము అని వర్ణించారు. ఎందుచేత అంటే ఎక్కడైనా సరే నరసింహస్వామి కూర్చున్నారు అనేటప్పటికీ మొట్టమొదట చెప్పబడేటటువంటి విశేషణాలు రెండు. కరజ కేసరములు అంటారు. కేసరము అంటే పై శరీరం సింహంలా ఉంటుంది కాబట్టి పెద్ద జూలుతో ఉంటాడు. కరజ అంటే హిరణ్యకశిపుని సంహరించాలి కాబట్టి కర్ర అంటే చెయ్యి, జ అంటే పుట్టినవి, పెరుగుతూ ఉంటాయి, ఖండించేస్తే మళ్ళీ పుట్టి మళ్ళీ పెరుగుతూ ఉంటాయి గోళ్ళు. కరజ కేసరములతో కూడుకున్నటువంటి నరసింహుడు వచ్చి కూర్చుంటే సాకారంగా ఆ రూపాన్ని దర్శనం చేయడం అనితర సాధ్యం, అదంత తేలిక విషయం కాదు. కానీ ఆయనే ఒక భూస్వరూపాన్ని పొందితే అదే నైమిషారణ్యం. ఎందుచేత అంటే ఇక్కడ కరజములు కేసరములు ఉంటాయి, వృక్షస్వరూపంగా ఉంటాయి. ఏ విధంగా అంటే ఇక్కడ పొన్న చెట్లు, కానుగ చెట్లు చాలా విశేషంగా కనపడతాయి. ఆ రెండు చెట్లు ఉన్న కారణం చేత ఇది సాక్షాత్ నరసింహస్వరూపమై ఉంటుంది. కేవలము విష్ణు క్షేత్రంగా ప్రకాశించడం కాదు, ఇది చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క స్థానమై ఉంటుంది. అందుకే జ్ఞానము కోరుకున్న వారందరూ కూడా నైమిషారణ్యంలోకి ప్రవేశిస్తారు. అందుకే శారదాన్వితమైనటువంటి బ్రహ్మ యొక్క సదనము అన్నారు. చతుర్ముఖ బ్రహ్మగారి ఇల్లు గృహిణి గృహముచ్యతే, అక్కడ గృహిణి ఉండాలి. చతుర్ముఖ బ్రహ్మగారి గృహిణి శారద సరస్వతి, ఆవిడ ఇక్కడే ఉంటుంది. ఏ రూపంతో ఉంటుంది అంటే ఏడాకుల అరిటి చెట్టు రూపంలో ఉంటుందిట. ఏడాకుల అరిటి చెట్ల రూపంలో ఈ నైమిషారణ్యమంతటా కనపడుతుంది. ఎక్కడ అవి కనపడ్డాయో అక్కడ అది సరస్వతీ స్వరూపంగా ప్రకాశిస్తోంది అని. అందుచేతనే ఇది బ్రహ్మసదనము అన్నారు. కాదు కాదు, ఇది అసలు యజ్ఞోపవీతం వేసుకున్న వాళ్ళందరూ ఏ గాయత్రి మహామంత్రం 3 కాలముల యందు చేస్తారో, ఏ గాయత్రిని గానం చేస్తారో అటువంటి గాయత్రి యొక్క వైభవమంతా, ఆ గాయత్రి స్థానమంతా ఈ నైమిషారణ్యమే అన్నారు. ఎందుకని? చండ్ర చెట్టు రూపంలో ఉంటుంది ఇక్కడ అని. చండ్ర చెట్టు రూపంలో గాయత్రీ పరదేవత ఈ నైమిషారణ్యమంతటా విస్తరించి ఉంటుంది అని. కాబట్టి ఇది గాయత్రీ సదనము.
శారదాన్వితమైనటువంటి బ్రహ్మసదనము కాదు కాదు, ఇది సాంబ సదాశివుని యొక్క సభామంటపము అన్నారు. మీరు బాహ్యంలో అయితే ఒక్క సాంబ సదాశివుని యొక్క స్థానము అంటే కైలాసము అంటాం, నారాయణ స్థానము అంటే వైకుంఠము అంటాం, బ్రహ్మలోకము అంటే సత్యలోకము అంటాం. కానీ ఒక్క నైమిషారణ్యంలో వీళ్ళందరూ గృహిణులతో కలిసి ఉండడం కాదు, సభామంటపాలతో ఉంటారు, సభ తీరుస్తారు. కనుక వాళ్ళని సేవించాలనుకున్నటువంటి మహర్షులైనటువంటి వారందరూ కూడా నైమిషారణ్యానికి చేరుకుంటూ ఉంటారు. అందుకే ఇది సాంబ సదాశివుని యొక్క సభామంటపం. సాంబ సదాశివుడు సా అంబ సదాశివ, సాంబ సదాశివ శివ సభామంటపం కాదు, సా అంబ పార్వతీదేవితో కూడుకున్న సదాశివ ఎప్పుడూ శుభములనిచ్చేటటువంటి పరమశివుని యొక్క ప్రాంగణం ఇది సభామంటపం. అందుకే ఈ సభామంటపంలోకి ఎవరు చేరుతారు అంటే వహిని, వరుణ, సమీరణ, నంది, అలాగే కుబేర, గాలవ, శాండిల్య, శ్రీవల్లి, జటి, పటల మొదలైనటువంటి మహర్షులు ప్రమదగణములతోటి దేవతలతోటి కూడుకున్నటువంటి సభని తీరుస్తట. సాంబశివ సభామంటపంగా నైమిషారణ్యంలో బాహ్యనేత్రంతో దర్శనం ఎక్కడ చెయ్యవచ్చు అని అడిగారు. ఎక్కడ చెయ్యవచ్చు అంటే చిత్రమూల అనబడేటటువంటి వృక్షం, దాని పక్కనే మళ్ళీ ఉలిమురి అనబడేటటువంటి వృక్షం, దాని ప్రక్కనే ఆ సమీరణ అంటే వాయుదేవుడు, వాయుదేవునికి ప్రతీకగా ఉంటుంది. కాబట్టి మరువము మనం పూలదండల్లో కట్టి అల్లుతూ ఉంటారు. ఆ మరువము ఉండేటటువంటి ప్రదేశం, శ్రీవల్లి పొదలు, మారేడు వృక్షము, అలాగే లొద్దుక చెట్టు, ఇవన్నీ కలిపి ఏ ప్రాంగణంలో కనిపిస్తాయో నైమిషారణ్యంలో అదే సాంబ సదాశివుని యొక్క సభామంటపము. అటువంటి సాంబ సదాశివుని యొక్క సభామంటపం ఎలా ఉంటుందో నైమిషారణ్యము కూడా అలాగే ఉంటుంది. అలాగే ఈ నైమిషారణ్యానికి ఒక గమ్మత్తైనటువంటి పేరుంది. దీన్ని ఏమని పిలుస్తారంటే, ఇది శ్రీ అశోకానేకలేఖాసారవంతమైనటువంటి శివసదనము లేదా శివానుగ్రహము శివసేవనమునకు మారుపేరు అని పిలుస్తారు. అశోకాలేఖలు అంటే ఉత్తరం రాసేటప్పుడు ఎప్పుడూ శుభవార్తలే రాయరు. మనుష్య జన్మ ఎత్తిన తరువాత అప్పుడప్పుడు అశుభవార్త కూడా రాయవలసి వస్తుంది. కానీ అసలు జీవితంలో అశుభవార్త వ్రాయవలసిన అవసరం లేకుండా ఎప్పుడూ శుభవార్తలే ఉత్తరంలో వ్రాయడానికి కావలసినంత శుభ పరంపరలను జీవితంలో పొందగలిగినటువంటి అదృష్టము ఎవరికి కలుగుతుంది అంటే నిరంతరము పరమశివుని యొక్క సేవనము చేసిన వాడికి లభిస్తుంది. అటువంటి వాడు ఎప్పుడూ అశోకాలేఖనము చేస్తాడు అని. అలా శుభ పరంపరలనివ్వగలిగినటువంటి పరమశివుని యొక్క సదనము ఈ ప్రాంతమే, ఈ నైమిషారణ్యమే. అంటే ఎవరు నైమిషంలోకి ప్రవేశిస్తారో వారికి వెంట తరువుకుని వస్తున్నటువంటి అశుభములు తొలగి శుభములు ప్రవర్తిస్తాయి అని అంత గొప్ప ప్రాంగణముగా కీర్తింపబడింది. అంతేకాదు, పార్వతీదేవి యొక్క లలాట భాగమును దర్శనం చేయడం అంటే అది భావనామాత్రంగా దర్శనం చేసినా సరే పరమ మంగళములకు కారణము. ఎందుచేత అంటే ఆమె యొక్క నుదుటి మీద అలకలుంటాయి, అంటే ముంగురులు ఇలా ఇలా గుండ్రంగా చుట్టుకుని పడి ఉంటాయి. పైగా చందనము, కస్తూరి మొదలైనవి అలదుకుని ఉంటుంది. ఆవిడ ఎర్రటి గుండ్రని బొట్టు పెట్టుకుని ఉంటుంది. అంత మంగళప్రదమైన పార్వతీదేవి యొక్క లలాట భాగమును దర్శనం చేయడం ఎంత గొప్పదో నైమిషారణ్యంలోకి రావడం కూడా అంతే గొప్పది. ఎందుచేత అంటే ఆమె యొక్క నుదురు దేని చేత అలంకరింపబడుతుంది? చందన, కస్తూరి, తిలకముల చేత అలంకరింపబడుతుంది. నైమిషారణ్యంలో మీరు ప్రవేశించి కొన్ని ప్రదేశాల్లో చూసినట్లయితే అక్కడ మీకు చందన వృక్షాలు, వాటి పక్కనే తిలక వృక్షాలు, ఆ పక్కనే కర్పూర వృక్షాలు కనపడతాయి. ఈ వృక్షముల యొక్క సముదాయము చేత నిండి ఉన్న కారణం చేత పార్వతీదేవి యొక్క లలాట భాగముతో సమానమైనటువంటి స్థితిని ఈ నైమిషారణ్యము సంతరించుకొని ఉంటుంది. సుగ్రీవుని యొక్క సైన్యము కృతజ్ఞతకు ప్రతీక. సుగ్రీవుడి యొక్క సైన్యం దేనికోసం వెళ్ళింది? రాముడితో ఏదో సరదాపడి యుద్ధం చేయడానికి కాదు.
అంతటి తపశ్శక్తి సంపన్నుడు, అన్ని కోట్ల మంది రాక్షసుల చేత పరివేష్టితుడై ఉండేటటువంటి వాడు, దుర్భేద్యమైనటువంటి కాంచనలంకా పట్టణానికి అధిపతి అయినటువంటి వాడు, సమస్త భోగములకు స్థావరమైనటువంటి లంకకు పరిపాలకుడు. అటువంటి రావణాసురుడి మీద యుద్ధానికి రామచంద్రమూర్తి భార్యని వెతకడం కోసం బయలుదేరి యుద్ధం చెయ్యడానికి వెళ్ళారు అంటే వాళ్ళు ఎంతటి భగవద్భక్తులై ఉంటారు. అందుకే సుగ్రీవ సైన్యాన్ని ఒక్కసారి తలుచుకుంటే చాలు రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహానికి కారణమవుతుంది. నైమిషారణ్యాన్ని ఒక్కసారి తలుచుకుంటే చాలు రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహానికి పాత్రులం అవుతాం. ఎందుకో తెలుసా? సుగ్రీవుని యొక్క సైన్యంలో ప్రధానంగా ఎవరుంటారు? గజ, గవయ, హయ ఇటువంటి వాళ్ళు ఉంటారు. ఇందులో నైమిషారణ్యంలోకి వచ్చేటప్పటికి గజ ఏనుగులు తిరుగుతూ ఉంటాయి, గవయ గురుపోతులు తిరుగుతూ ఉంటాయి, అలాగే ఇక్కడ మేలుజాతి గుర్రాలు తిరుగుతూ ఉంటాయి. ఇవన్నీ తిరుగుతున్నటువంటి కారణం చేత వానర సైన్యం ఎటువంటి వైభవాన్ని పొందిందో గజ, గవయ, శరభాదులు. శరభ అంటే సింహాన్ని కూడా చంపగలిగినటువంటి మృగం. అటువంటి శరభ మృగం నైమిషారణ్యంలో తిరుగుతుంది అని. కాబట్టి సుగ్రీవ సైన్యాన్ని స్మరించినంత మాత్రం చేత ఎటువంటి రామానుగ్రహం కలుగుతుందో అటువంటి అనుగ్రహాన్ని కల్పించగలిగినటువంటి ప్రాంగణం నైమిషారణ్య స్మరణ మాత్రం చేత. ఇక అటువంటి నైమిషారణ్యంలోకి ప్రవేశించి ఉండగలిగితే, భగవత్కార్యాలు చెయ్యగలిగితే ఇంకా అంతకన్నా ధన్యత జీవితంలో ఏముంటుంది? ఇక ఇంకొకటి ఉంటుంది అని చెప్పడం సాధ్యం కాదు. ఈ మాటలు నేను చెప్పట్లేదు. సూతుడు శౌనకాది మహర్షులతో భాగవత ప్రారంభం చేసే ముందు చెప్పిన మాట నైమిషారణ్యం గురించి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.